ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనేది మనం ఇంటి దగ్గరే ఉండే ఏ విధంగా మొబైల్ ఫోన్లో అప్లై చేయాలనేది చూద్దాం. దీనికోసం మీకు ఎయిర్టెల్ సిమ్ కూడా ఉండాల్సిన పని లేదు. ఎవరైనా సరే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీంట్లో మాక్సిమం లిమిట్ వచ్చేసి 2 lakhs వరకు అయితే మెయింటైన్ చేసుకోవచ్చు మనీ అనేది. ఎందుకంటే మనకి ఇది చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి 2 lakhs, 5 lakhs, 10 lakhs మీరు దీంట్లో మెయింటైన్ చేయాలంటే అవ్వదు. అలాగే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా చూసుకున్నట్టు మనకి 2.5% నుంచి 7% అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది దీంట్లో మనం సేవింగ్స్ చేసినట్లయితే. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ సేవింగ్ అకౌంట్స్ని ఎలా యూజ్ చేయాలంటే మనకి ఫస్ట్ దీన్ని అప్లై చేయగానే మనకు వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది. ఈ డెబిట్ కార్డ్తో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి కూడా మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు గూగుల్ పే కానీ లేదంటే ఫోన్పే లాంటి యాప్స్లలో యాడ్ చేసుకొని మీరు యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీరు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ మాత్రమే కాకుండా మీరు ఫిజికల్ డెబిట్ కార్డు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి మనకు కొంత ఛార్జ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో మనం సేవింగ్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి వెళ్దాం. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో మీకైతే రిప్లై వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లింక్ అయితే పెట్టాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇటువంటి పేజ్కి అయితే మీరు వస్తారు. ఇక్కడ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని అడుగుతుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనల్ని ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా వెల్కమ్ అని చెప్పి మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోకి అయితే లాగిన్ అవుతాం అనమాట. ఇక్కడ మనల్ని కొన్ని లొకేషన్ పర్మిషన్స్ ఇది అడుగుతుంది. దానికోసం ఇక్కడ మనం వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పి ఇక్కడ అలో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎయిర్టెల్ యాప్ అయితే మనకు ఉంటుంది. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అదే ఆల్రెడీ ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే అంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ వాడుతున్న వాళ్ళకి ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను ఒకసారి చూపించి మీకు ఎలా సేవింగ్ అకౌంట్కి అప్లై చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఎయిర్టెల్ యాప్ వాడుతున్నా కాబట్టి నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఒకవేళ ఆల్రెడీ ఎయిర్టెల్ యాప్ వాడుతున్న వాళ్ళకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఎవరికైతే ఆల్రెడీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉందో వాళ్ళు ఇప్పుడు మనం చూపించిన విధంగా ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలి. అదే కొత్త వాళ్ళు అయితే ఇక్కడ మనకి మేనేజర్ కనిపిస్తుంది కింద. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఇక్కడ బై న్యూ సర్వీసెస్ ఉంది కదా ఇక్కడ మనం మోర్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది కొత్త వాళ్ళకి కనిపించే ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా చూపిస్తుంది. జీరో అకౌంట్ ఫీజ్ అని చెప్పి ఆర్డర్ ఫిజికల్ డెబిట్ కార్డ్ గెట్ బెనిఫిట్స్ అని చెప్పి ఇలా మనకి బెనిఫిట్స్ కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే గెట్ స్టార్టెడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఒక ఆప్షన్ వస్తుంది కింద దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఎంపిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు ఒక ఎంపిన్ అంటే మీ పాస్వర్డ్ లాంటిది ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే మీరు ఈ ఎంపిన్ ద్వారా అయితే దీంట్లో ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ 4 digit ఎంపిన్ సెట్ చేసుకోవాలి. క్రియేట్ ఎంపిన్ అలాగే కన్ఫర్మ్ ఎంపిన్ చేసుకొని కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ఇక్కడ వ్యాలెట్ లిమిట్ వచ్చేసి 9,000 చూపిస్తుంది మనకి. అలాగే ఎగ్జిస్టింగ్ ఆఫర్ అండ్ క్యాష్ బ్యాక్స్ అని చెప్పి మనకి ఒకవేళ ఆఫర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దానికోసం మనం ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లోర్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా హోమ్ పేజ్లోకి అయితే వచ్చింది. ఇక్కడ మనకి అప్గ్రేడ్ అకౌంట్ అని ఉంది కదా సో మనం ఇక్కడ అప్గ్రేడ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. డిజిటల్ సేవింగ్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే కింద గెట్ స్టార్టెడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా డాక్యుమెంట్ సబ్మిషన్ అని చెప్పి మన ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మన పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇవి రెండు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఓటీపీ అయితే మన ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని సెల్ఫీ తీసుకోమని అడుగుతుంది. సో దానికోసం ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనల్ని సెల్ఫీ అయితే తీసుకోమంటుంది. దానికోసం నేను ఇక్కడ సెల్ఫీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇవ్వ డీటెయిల్స్ దగ్గర మీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ మెరిటల్ స్టేటస్ అని చెప్పి మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని అడుగుతుంది.
తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, తర్వాత మీ ప్రొఫెషన్ అడుగుతుంది, తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది, అలాగే మీ కరస్పాండింగ్ అడ్రస్ అని చెప్పి మీ అడ్రస్ కూడా అడుగుతుంది. అలాగే ఇక్కడ మీకు కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ యాజ్ ఇన్ ఆధార్ అని ఉంటే, అంటే మీరు ఉండేది అలాగే ఆధార్లో ఉన్నది ఒకటే అంటే, సో అక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి, వేరే అయితే నో మీద క్లిక్ చేయండి. అలాగే కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హౌస్ నెంబర్, అలాగే లొకేషన్, అలాగే పిన్ కోడ్, అలాగే స్టేట్, అలాగే సిటీ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు నామినీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా సరే మీరు ఇవ్వచ్చు. నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అలాగే సెలెక్ట్ నామినీ రిలేషన్ కూడా ఇవ్వండి, మీకు ఏమవుతారు అనేది ఇచ్చిన తర్వాత మీరు కింద నామినీ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే సేమ్ అదే ఎస్ నో అనేది అక్కడ ఇవ్వండి. ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, కాకపోతే నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అని చెప్పి జాయిన్ అవర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫ్యామిలీ విత్ ఏ క్విక్ వీడియో కాల్ అని చెప్పి ఉంటుంది. సో మనకి ఇక్కడ వీడియో కాల్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ షెడ్యూల్ నవ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వీడియో కాల్ అయితే ఉంటుంది. దానికోసం ఇక్కడ నవ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వీడియో కాల్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మనం వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత మనకి వాళ్ళు అడుగుతారు, మన డీటెయిల్స్ అడుగుతారు, మన పాన్ కార్డ్, ఆధార్ కార్డు కూడా చూపించిన తర్వాత ఆటోమేటిక్గా వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మన వర్చువల్ డెబిట్ కార్డ్ చూపిస్తుంది. అలాగే రివార్డ్స్ మనకి ఏదైనా వచ్చినా కానీ క్యాష్ బ్యాక్స్ వచ్చేవి కూడా ఉంటే ఇక్కడ పక్కన చూపిస్తుంది. అలాగే మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ, మీ అకౌంట్ సెట్టింగ్, మీ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ వ్యాలెట్లో బ్యాలెన్స్ యాడ్ చేయాలనుకున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది మీకు బ్యాంక్ అకౌంట్ లాగైతే యూజ్ అవుతుంది. ఇంకా సెండ్ మనీ, అలాగే యాడ్ మనీ ఉంది. ఇక్కడ నుంచి మీరు మనీ యాడ్ చేసుకోవడం కానీ సెండ్ చేయడం కానీ చేసుకోవచ్చు. అలాగే ఈ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఫోన్పేకి, గూగుల్ పే కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వర్చువల్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఒకవేళ కార్డు కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా ఇంటికి అయితే కార్డ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్కి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి. ఇక్కడ కొత్త వాళ్ళకి ఒకలాగా కనిపిస్తుంది, అలాగే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉన్న వాళ్ళకి ఒకలాగా కనిపిస్తుంది. సో మీరు ఎట్లనే వాడుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇద్దరికి పెద్ద తేడా అయితే ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా హెల్ప్ అయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి.